Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 47, కోల్కతాలోని బ్యాటింగ్ ప్యారడైజ్ కాల్డ్ ఈడెన్ గార్డెన్స్లో జరగబోతుంది. ఈ ఐపీఎల్లో మనం చూస్తుంది ఏంటి? ఆఫ్ లేట్ బౌలర్లని బండకేసి బాదడం, చావ చెదగొట్టడం, ఉతికి ఆరేయడం. అదే ఇక్కడ మరొకసారి జరగబోతుంది. ఎందుకంటున్నానంటే అలాగా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే, జస్ట్ లుక్ ఎట్ ద స్కోర్స్ ఆఫ్ ది మ్యాచెస్ దట్ వర్ హెల్డ్ ఇన్ ఈడెన్ గార్డెన్స్ సో ఫార్. 5 మ్యాచ్లు జరిగినాయి ఇప్పటి వరకు. 5 మ్యాచ్లు అంటే 10 ఇన్నింగ్స్ కదా, దాంట్లో 8 ఇన్నింగ్స్లో స్కోర్ 200 దాటింది. 8 ఇన్నింగ్స్లో 200 దాటింది. ఒక్క మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు 160 చేశారు. దాన్ని ఈజీగా కేకేఆర్ వాళ్ళు చేస్ డౌన్ చేశారు. ఆ ఒక్క మ్యాచ్ మినహాయిస్తే స్కోర్స్ చూడండి, 208, 204 ఒక మ్యాచ్లో. ఇంకో మ్యాచ్లో 223, 224. ఇంకో మ్యాచ్లో 222, 221 ఒక్కరంత తేడాతో ఓడిపోయారు ఆర్సీబీ. ఇంకొక మ్యాచ్లో 261 చేశారు. లాస్ట్ టైం ఇక్కడ ఆడినప్పుడు కొద్ది రోజుల క్రితం 261 చేశారు మన కేకేఆర్ వాళ్ళు. దాన్ని పంజాబ్ వాళ్ళు 262 చేసి చేస్ డౌన్ చేశారు. వరల్డ్ క్రికెట్లో ఎప్పుడూ జరిగినంత పెద్ద సక్సెస్ఫుల్ చేజ్ ఎప్పుడు ఎక్కడ T20స్లో అంత పెద్ద స్కోర్ని సక్సెస్ఫుల్గా చేంజ్ చేయడం జరగలేదు. అలాంటి వికెట్ ఇది. సో మనం ఓల్డన్ని బ్యాటింగ్ ప్యారడైజ్ చూస్తాం, వాటి అన్నిటికీ ఇది మదర్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ ప్యారడైజెస్ అని చెప్పాలి. సో టీమ్స్ కూడా 2 అలానే ఉన్నాయి. కేకేఆర్ కూడా హై స్కోరింగ్ బిగ్ హిట్టర్స్ ఉన్నారు. అక్కడ నరైన్, సాల్ట్, రస్సెల్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూసేసరికి మన ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ అపోనెంట్ చూస్తే అక్కడ కొత్త కురాడు జేక్ ఫ్రేజర్ మెక్గార్గ్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, ట్రెస్టన్ స్టబ్స్ ఉన్నాడు. సో ఇలాంటి ఇంకా ఖచ్చితంగా ఇక్కడ మనకి మరొక బ్యాటింగ్ ఫెస్ట్ ఉండే చూసే ఒక. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫేసన్ యువర్ స్ట్రీట్ బెల్ట్స్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ అనదర్ 250+ స్కోర్. అదే కదా, ఇంకా బౌలర్లు అనేవాళ్ళు వచ్చి రన్స్ సమర్పించుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అదే సిచ్యుయేషన్ కంటిన్యూ అవ్వడం అనేది మనం బహుశా ఈ మ్యాచ్లో కూడా చూస్తామని అనిపిస్తున్నాను. సో పిచ్ గురించి మనం చెప్పేదే ఉంది. పిచ్ అలాగే బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే ఉండే అవకాశం ఉంది. బహుశా ఇన్స్ట్రక్షన్స్ ఏమో బీసీసీఐ నుంచి లాస్ట్ టైం కానీ ఇంతకుముందు ఐపీఎల్లో మనం చూసేవి ఏంటంటే సెకండ్ హాఫ్లో, పర్టికులర్లీ ఫస్ట్ హాఫ్, ఇప్పుడు సెకండ్ హాఫ్లోకి ఆల్రెడీ ఎంటర్ అయినాం. సెకండ్ హాఫ్లో ఎండ వల్లనో ఏంటో పిచ్చెస్ డ్రై అయిపోవడం, స్లో అయిపోవడం, స్లగిష్గా ఉండడం, పెద్ద స్కోర్ రాకపోవడం, స్పిన్నర్స్ వికెట్లు తీయడం అన్నీ చూసాం. కానీ ఈసారి బహుశా బీసీసీఐ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమో, బ్రాడ్కాస్టర్ నుంచి, బీసీసీఐ నుంచి ఇద్దరు బ్రాడ్కాస్టర్స్ ఉన్నారు కదా, మంచి ఫ్లాట్ పిచ్లు తయారు చేయండి, గోల్డెన్ రన్స్ వస్తాయి, రన్స్ 4, 6 కొడుతుంటే వ్యూవర్షిప్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ ఐబాల్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఈసారి చూడండి మీరు, ఒక్క బ్రాడ్కాస్టర్ కాదు, 2 బ్రాడ్కాస్టర్. లీనియర్ అంటే శాటిలైట్లో స్టార్ స్పోర్ట్స్ ఉంటే, మీకు డిజిటల్లో జియో సినిమా. సో వీళ్ళు బోల్డెన్ డబ్బులు పెట్టి ఆ రైట్స్ కొనుక్కున్నారు. సో వాళ్ళు ఒత్తిడి ఉంటుంది బీసీసీఐ పైన. సో మీరు బ్యాటింగ్ పిచ్లు తయారు చేయండి, బ్రహ్మాండమైన బ్యాటింగ్ పిచ్లు తయారు చేయండి, ఇంపాక్ట్ రూల్ కంటిన్యూ చేయండి. దీనివల్ల ఇండియన్ క్రికెట్ ఎంత డ్యామేజ్ అవుతుంది మీరు చూడండి. మనం ఎక్కడ ఆడాలి వరల్డ్ కప్? రాబోయే వరల్డ్ కప్ మనం క్యారిబియన్లో ఆడాలి, యుఎస్లో ఆడాలి. అక్కడ పిచ్చెస్ చాలా స్లోగా ఉంటాయి, స్పిన్నర్స్కి అనుకూలిస్తాయి. కానీ మనం ఎలాంటి పిచ్ల మీద ఆడుతున్నాం? ఫ్లాట్ ట్రాక్స్ మీద ఆడుతున్నాం ఇప్పుడు. సో మనకి సరైన ప్రిపరేషన్ దొరకట్లేదు, మనకి ఆల్రౌండర్స్ దొరకట్లేదు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల. సో మనం ఏంటంటే ఇది కేవలం కమర్షియల్ యాంగిల్లో, ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఈసారి ఐపీఎల్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకున్నాం. కోట్లాది మంది చూస్తున్నారు ప్రతి మ్యాచ్, బాగానే ఉంది. ఎందుకంటే 4 6 దంచి కొడుతున్నారు. 4 6 కొడుతుంటే చూస్తారు. వికెట్లు పడుతున్నాయంటే ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. పలానా ప్లేయర్ అంట, వాడు సాల్ట్ అంట, తర్వాత వాడు ఎవడు మెక్గార్క్ అంట, ఇంకోటి జాక్స్ అంట, వీళ్ళు పిచ్చగొట్టుడు కొడుతున్నాడంటే పనున్న వాళ్ళు కూడా పనులు ఆపేసుకుని వచ్చి టీవీలో ఆన్ చేసి చూస్తారు. అంతే కదా జరిగేది. సో దట్ వాజ్ ది ఐడియా. ఇండియన్ క్రికెట్ రిటర్న్ అయిపోయినాడు, మనకు ఐసీసీ ట్రోఫీ రాకపోతే పోయినాడు. సో అలాంటి ఎందుకంటే ఇలాంటి పిచ్చెస్ ఎప్పుడు చూడలేదు. న్యాచురల్గా స్లో డౌన్ అవుతాయి పిచ్చెస్. అలా కాకుండా ప్రతి మ్యాచ్లో మీకు సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ ఇంకా కొన్ని వారాలే ఉంది ఫైనల్కి, అయినా సరే మనకి పిచ్చెస్ దారుణంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో అదే ఇక్కడ ట్రెండ్ కంటిన్యూ అవకాశం ఉంది. ఇంకా ఈ 2 టీమ్స్ లాస్ట్ టైం ఆడినప్పుడు చూస్తే అప్పుడు కూడా వైజాగ్లో ఆడాం, అక్కడ 272 కొట్టారు.
ఇదే కేకేఆర్ టీం 272 కొట్టారు అప్పుడు. సో ఈసారి కూడా అలాంటి ఒక పెద్ద స్కోర్లు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ రికార్డ్ చూసుకుంటే రెండు టీమ్స్ మధ్య కేకేఆర్కి స్లైట్లీ బెటర్ రిజల్ట్ ఉంది. 17 మ్యాచెస్ కేకేఆర్ గెలిస్తే 15 మాత్రమే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఈ సీజన్లో ఆ 272 మ్యాచ్ కూడా వాళ్ళే గెలిచారు. పెద్ద తేడాతో 100 రన్స్ మోర్ మార్జిన్తో గెలిచారు. అండ్ ఈడెన్ గార్డెన్స్లో కూడా ఢిల్లీ రికార్డ్ ఏం గొప్పగా లేదు. వాళ్ళు ఆడిన 9 మ్యాచ్ల్లో 7 ఓడిపోయారు, 2 మాత్రమే గెలిచారు. ఈడెన్ గార్డెన్స్లో వాళ్ళకి కేకేఆర్ మీద సరైన రికార్డ్ లేని పరిస్థితి మనకు అనిపిస్తుంది. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈజ్ ద టీమ్ టు వాచ్ నౌ. ఎందుకంటే మీరు ఇప్పటివరకు వాళ్ళు 10 మ్యాచ్లు ఆడారు. 10 మ్యాచ్లు ఫస్ట్ 10 మ్యాచ్ల్లో వాళ్ళు 1 గెలిచి 4 ఓడిపోయారు. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఎంత గొప్పగా ఉందంటే నెక్స్ట్ 5 మ్యాచ్ల్లో 4 గెలిచి 1 ఓడిపోయారు. ఫస్ట్ 5 మ్యాచెస్లో 4 ఓడిపోయి 1 గెలిస్తే సెకండ్ 5 మ్యాచెస్లో చివరి 5 మ్యాచెస్లో 4 గెలిచి 1 మాత్రమే ఓడిపోయారు. అంత బాగా ఇంప్రూవ్ అయ్యారు. దానికి కారణం మెగ్గర్తో పాటు రిషబ్ పంత్ మళ్ళీ తన బ్రహ్మాండమైన ఫామ్ అందుకోవడం, ప్రెస్టన్ స్టబ్స్ ఆడుతున్న తీరు, ఖలీల్ కానీ, కుల్దీప్ కానీ, అక్షర్ కానీ, వీళ్ళ బౌలింగ్ ఇవన్నీ కంబైన్ టుగెదర్ దే ఆర్ గెటింగ్ వండర్ఫుల్ రిజల్ట్స్. సో ఈ మ్యాచ్లో కేకేఆర్ వాళ్ళ హోమ్ టీం అయినా సరే వాళ్ళకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కేకేఆర్ లాస్ట్ టైం కానీ అంతకుముందు 220 చేసి దాన్ని డిఫెండ్ చేసుకోలేక, ఇంకొక మ్యాచ్లో 260 చేసి దాన్ని డిఫెండ్ చేసుకోలేక. సో ఇక్కడ చేజింగ్కి చాలా అనుకూలంగా ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. సెకండ్ ఎంత పెద్ద స్కోర్ చేసినా ఫస్ట్ బ్యాటింగ్ చేసి సెకండ్ బ్యాటింగ్ చేసే టీం దాన్ని చేజ్ డౌన్ చేసే అవకాశం, డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే కళ్ళు మూసుకుని ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు అని చెప్పచ్చు. దానివల్ల కొన్నిసార్లు డ్యామేజ్ కూడా తెలియదు. అవతల టీం రెండు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్లు అనుకున్నారు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండమైన స్కోర్ చేస్తే కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా సరే ఎంత పెద్ద స్కోర్ చేసినా 261 కూడా ఇక్కడ సేఫ్ కాదని అనిపించిన తర్వాత ఏ టీం అయినా సరే ముందుగా టాస్ గెలిచిన ఫీల్డింగ్ తీసుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. ఇంకా మనం మ్యాచ్అప్స్ చూస్తే కుల్దీప్ యాదవ్కి నరైన్కి అగేన్స్ట్గా మంచి రికార్డు ఉంది. నరైన్ని 2 సార్లు అవుట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నరైన్ కోసమైనా కుల్దీప్ని పవర్ ప్లేలో సాధారణంగా పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తే తొందరగా బౌలింగ్కి వచ్చే అవకాశం ఉంది. 3వ ఓవర్ 4వ ఓవర్ కుల్దీప్ వేసిన ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేదు. అండ్ కుల్దీప్ యాక్చువల్లీ ప్లేడ్ ఫర్ కేకేఆర్ ఫర్ మెనీ సీజన్స్. కానీ కేకేఆర్ నుంచి వెళ్ళిన తర్వాత ఆ ఫార్మర్ ఫ్రాంచైజీ మీద అతను మంచి రికార్డు, 3 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీశాడు. సో ఫార్మర్ ఫ్రాంచైజీకి అగేన్స్ట్గా చాలా మంచి రికార్డు ఉంది. శ్రేయస్ అయ్యర్ని కూడా 2 సార్లు అవుట్ చేసిన రికార్డు అతనికి ఉంది. అలాగే ఆండ్రే రసల్ రిషబ్ పంత్ని 3 సార్లు అవుట్ చేశారు. అండ్ మెక్గార్క్ని ఎలా అవుట్ చేయాలో అనేది ఒక స్ట్రాటజీ వేస్తారు అక్కడ గౌతమ్ గంభీర్ అండ్ చంద్రకాంత్ పండిత్. ఎలాగైనా మెక్గార్క్ని ఎలా అతని జోరు మనం చూసాం కదా, 238 స్ట్రైక్ రేట్ ఉంది అతనికి. ఆడిన 5 మ్యాచ్ల్లో 24 ఎన్నో 6లు కొట్టాడు. సో బ్రహ్మాండమైన ఫామ్లో ఉన్నాడు. మెక్గార్క్ని ఎలా ఆపాలి, నిన్నగాక మొన్నే కదా అతను కొట్టింది సెంచరీ. సో సెంచరీ కాదు, సెంచరీకి సమీపానికి వచ్చాడు. విల్ జాక్ సెంచరీ కొట్టాడు. సో బాధ పారేశాడు మొన్న ముంబై పైన అతను. సో అతను ఎలా ఆపాలన్న విషయంలో ఏదో ఒక స్ట్రాటజీ గౌతమ్ గంభీర్ అండ్ కో ఆలోచించే ఉంటారు. బహుశా నరైన్ ఎక్కువగా పవర్ ప్లేలో మనం చూడం. కానీ నరైన్ని పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తారా, లేకపోతే వరుణ్ చక్రవర్తిని వేస్తారా, మొత్తమైన స్పిన్నర్స్ని ఎర్లీగా దించే అవకాశం మనకు అది. లేకపోతే అనుకూల్ రాయ్ లాంటి ఒక స్పిన్నర్ని తీసుకొచ్చి అతని చేత ముందు బౌలింగ్ వేయించడం, ఏదో ఒకటి చేసి అతన్ని తికమక పెట్టి అవుట్ చేసే ప్రయత్నం చేస్తారు. మరి మిచెల్ స్టార్క్ ఫిట్గా ఉన్నాడో లేదో, మనకి లాస్ట్ టైం ఏదో ఫింగర్ ఇంజరీ అన్నారు, మళ్ళీ అతను ఆడిస్తారు లేదు. ఇప్పుడు ఏ బౌలర్ వేస్తే, ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, ఏ రాయి అయితేనే పళ్ళూడి కొట్టుకోవడానికి అన్నట్టుగా ఏ బౌలర్ అయితేనే వచ్చి ఒక 40-50 రన్స్ ఇవ్వడం, అదే కదా మీరు చేసేది ఈ పిచ్ మీద. దానికి స్టార్కే ఉండాల్సిన అవసరం, స్టార్కి రెస్ట్ ఇచ్చి ఏదో మన ఇండియన్ బౌలర్ని ఆడిస్తే ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ లాగా ఉంటుంది. భవిష్యత్తులో మనకు బౌలర్ని ఆడిస్తే. సో ఐ థింక్ వాళ్ళు మార్పులు 2 టీంలలో కూడా ఎలాంటి మార్పులు ఉంటాయని నేను అనుకోను. సేమ్ పృథ్వీ షాని మళ్ళీ తీసుకొస్తారా, లేకపోతే అభిషేక్ పొరల్తోనే వెళ్తారా అనేది చూడాలి. కుమార్ కుషాగ్రాని లాస్ట్ టైం ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఆడించే ప్రయత్నం చేశారు, కానీ అతను బ్యాటింగ్ రాలేదు. కుమార్ కుషాగ్రా ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్. మరి ఈసారి అతను బ్యాటింగ్ వచ్చే పరిస్థితి ఉందా, ఓపెనింగ్ ఏమైనా ఛాన్స్ ఇస్తారా అనేది కూడా మనం చూడాలి. సో ఎవరు గెలుస్తారు ఈ మ్యాచ్ చెప్పడం చాలా కష్టం. కానీ ఒక్కటి నేను చెప్పగలను ఏంటంటే, సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం ఒక బ్రహ్మాండమైన స్కోర్ 270, 280 చేస్తే చెప్పలేం. కానీ
సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్ విల్ డెఫినెట్లీ ఫ్యాన్సీ ద ఛాన్సెస్ టు చేజ్ డౌన్ ది టార్గెట్. ఎందుకంటే గ్రౌండ్ సైజ్ చిన్నది, అవుట్ఫీల్డ్ చాలా ఫాస్ట్గా కూడా, మీరు నేలబారుగా కొట్టినా కూడా బాల్ దూసుకెళ్తుంది, బుల్లెట్ లాగా, రేసర్ బుల్లెట్ లాగా దూసుకెళ్తుంది ఈ గ్రౌండ్లో. కాబట్టి ఎంత పెద్ద స్కోర్నైనా డిఫెండ్ చేయడం చాలా కష్టం, డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండే అవకాశం. సో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ చేసే టీం, చేజింగ్ చేసే టీం, సో చేజింగ్ చేసే టీం గెలవచ్చు అని చెప్పి మనం సేఫ్గా ఎష్యూమ్ చేయొచ్చు. ఇక మనం ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. నా ఫ్యాంటసీ 11లో ముగ్గురు కీపర్స్ ఉంటారు. షై హోప్ లాస్ట్ టైం బాగా బ్యాటింగ్ చేశారు. షై హోప్, ఫిల్ సాల్ట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, అండ్ రిషబ్ పంత్, ఈ ముగ్గురు కీపర్స్. బ్యాటర్స్ శ్రేయస్ అయ్యర్, జేక్ ఫ్రేజర్, మెగ్గర్, క్రిస్టల్ స్టబ్స్. ఆల్రౌండర్స్ సునీల్ నారాయణ్, ఆండ్రే రసల్ అండ్ అక్షర్ పటేల్. బౌలర్స్ కుల్దీప్ యాదవ్ అండ్ ఖలీల్ అహ్మద్. ఈ టీం కెప్టెన్గా జేక్ ఫ్రేజర్ మెగ్గర్ ఉంటాడు. మళ్ళీ అతని నుంచి ఒక పెద్ద నాక్, ఈ పిచ్ మీద ఆడకపోతే ఎలా, ఖచ్చితంగా ఆడతాడు అది అలాంటి పిచ్ పైన. అండ్ ఫిల్ సాల్ట్ ఈజ్ మై వైస్ కెప్టెన్. సో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు కామెంట్స్లో ఇస్తాను, టాప్ కామెంట్గా ఉంటుంది, పిన్డ్ కామెంట్. ఒక టాస్ తర్వాత ఏమైనా మార్పులు చేపులు ఉంటే నా అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 కోసం ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. సో రన్ ఫెస్ట్, పరుగుల వరదకి సిద్ధంగా అండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సీయింగ్ 4s and 6s చూడండి, లేకపోతే వేరే పని చూసుకోండి.